హాయ్ ఫ్రెండ్స్, ఒక కప్పు గోధుమ పిండి ఉంటే చాలు టీ టైంకి పర్ఫెక్ట్‌గా ఉండే స్నాక్స్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఇవి 1 మంత్ వరకు నిల్వ ఉంటాయన్నమాట. ట్రై చేయండి. చాలా ఈజీ అండ్ టేస్టీ కూడా. రెసిపీకి అయితే పేరు లేదు. మీరే ఒక నేమ్‌ని అయితే సజెస్ట్ చేయండి. సజెస్ట్ చేసి కామెంట్ బాక్స్‌లో అయితే రాయండి. వీటిలోకి వెళ్తే ముందే ఒక కప్పు గోధుమ పిండిని అయితే యాడ్ చేసుకొని, ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని, అలాగే తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. స్పైసీనెస్ కోసం కొంచెం వామును అయితే యాడ్ చేసుకోవాలి. వామును యాడ్ చేసిన తర్వాత వీటన్నిటి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్‌ని యాడ్ చేసుకుంటూ మనం డో లాగా అయితే రెడీ చేసుకోవాలి. ఇలా వేసుకునేటప్పుడైతే నేను బేకింగ్ సోడా యాడ్ చేయడం మర్చిపోయాను. మీరు ఫస్ట్ లోనే యాడ్ చేసుకోండి. అన్ని యాడ్ చేసుకొని స్మూత్ డోన్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెంసేపు రెస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. బాల్స్ లాగా చేసుకున్న తర్వాత కొంచెం పిండిని అయితే వేసుకొని మనమైతే చపాతీలాగా చేసుకోవాలి. కొంచెం పెద్దగా చేసుకోండి. చపాతీ చేసుకోండి, కానీ ఎక్కువ మందంగా పెట్టకండి. చపాతీలాగా రుద్దిన తర్వాత మనమైతే హారిజంటల్ గా వర్టికల్ గా స్క్వేర్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. లేయర్స్ అనేవి మనకి ఏ సైజ్ లో కావాలంటే ఆ సైజ్ లో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ చిన్నగా చూపిస్తున్నాను. ఇలా చిన్నగా స్క్వేర్స్ లా చేసుకున్న తర్వాత ఎడ్జెస్ అయితే ఇలా చూపించే విధంగా ఫోల్డ్ చేస్తే మనకి ఇలా ఫ్లవర్ లాగా వస్తుంది. మనం చేసుకున్న పిండిని అంతా ఇలా ఫ్లవర్స్ లాగా అన్ని రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత మనం కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకొని హీట్ చేసుకోవాలి. కొంచెం హీట్ అయిన తర్వాత మనం వీటన్నిటిని వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మొత్తం డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వీటిని ఫ్రై చేసుకుంటే మనకి చాలా క్రిస్పీగా ఉంటాయి అనమాట. 1 మంత్ వరకు కూడా నిల్వ ఉంటాయి. క్రంచీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. మీకు ఇలా చిన్న సైజ్ ఇష్టం లేకుంటే ఇక్కడ పెద్ద సైజ్ కూడా చూపిస్తున్నాను, ఇలానే ట్రై చేయొచ్చు. ప్రాసెస్ అయితే సేమ్ అనమాట. స్క్వేర్ లాగా కట్ చేసుకొని బోత్ ఎండ్స్ ని అయితే మనం అటాచ్ చేసుకుంటే మనకి షేప్ అయితే వచ్చేస్తుంది. ఏ సైజ్ తినాలనిపిస్తే ఆ సైజ్ చేసుకొని టీ టైమ్ లో పర్ఫెక్ట్ గా ఎంజాయ్ చేయండి స్నాక్స్ ని. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కావాలంటే ఛానల్ ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.